ఇవాళ చదువుకొని సర్టిఫికెట్ మనకు సరిపోదు. యువమిత్రులారా, నేను మీతో స్పష్టంగా చెప్పదలుచుకున్న, ప్రపంచంతో పోటీ పడాలి అంటే చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలి. సాంకేతిక నైపుణ్యంతో పాటు కమ్యూనికేట్ చేసే స్కిల్ ఉండాలి. కొందరు చాలా తెలివితేటలు ఉంటాయి, రాయగలుగుతారు, కానీ ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడడానికి నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళదు. ఎదురుగున్న వాళ్ళని చూడంగానే వీళ్ళకు చేతులు చల్లగా అయిపోతాయి. ఏం అడగాలో, ఏం అడుగుతాడో, ఏం చెప్పాలో. ఆ ఎదురుగా అడిగేటోనికంటే వీడికి తెలివి ఎక్కువ ఉంటుంది, కానీ వీడు చెప్పడానికి సమయంలో ఇది రాదు. ఇట్లాంటి వాటిని అన్నిటిని మనం ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. మరి ఆ ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలి. 60 ఎకరాలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇచ్చి దాదాపుగా వాళ్లకు ఈరోజు 20 లక్షల స్క్వేర్ ఫీట్లో యూనివర్సిటీ కట్టి 600 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్, గవర్నమెంట్ పైసలు కాదు, కార్పొరేట్ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్, కార్పస్ ఫండ్ అంటే ఆ యూనివర్సిటీ నడుపుకోవడానికి అవసరమైన నిధులను ఒక 600 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో పెట్టి ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఆ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే మొత్తం పవర్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలోనే దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం.